ఏనుగు వెళ్తూ ఉంటే చాలా మురుగుతూ ఉంటాయి. మురిగే అన్నిటికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటూ ఉంటే కాలం మొత్తం వాటికి సరిపోతూ ఉంటుంది. మాకు ఆ విషయాల మీద మేము పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను నడుస్తూ ఉంటే నా నైతికత ఏంటో, నా బలం ఏంటో, నా బలహీనతలు ఏంటో నాకు తెలుస్తాయి. అట్లాగే మా నాయకుడి యొక్క వ్యక్తిత్వం ఏంటో, మా నాయకుడి గొప్పతనం ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు ఒకసారి 5 సంవత్సరాలు అనుభవించి చూస్తారు, మళ్ళీ చూడడానికి సంసిద్ధంగా ఉన్నారు. మొన్న సత్తెనపల్లి ప్రోగ్రాం చూసుకుంటే చాలా తెరలు కట్టారు, చాలా ఇన్సెక్షన్స్ పెట్టారు. జనాన్ని ఏమైనా ఆపగలిగారా? అట్లాగే రేపు తిరుపతి ప్రోగ్రాం కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది, ఇందుకు మించే ఉండదు. మురుగుతూ ఉంటారు. వాటికన్నిటికీ మేమేమి బీటెక్ రవి గారు లేకపోతే ఇంకో ఎంటెక్ రవి గారు మాట్లాడితే దానికి మేమైతే పెద్దగా స్పందించాల్సిన అవసరమో, అలాంటి నైతికత లేని, చిత్తశుద్ధి లేని నాయకులు మాట్లాడే మాటలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిగణలోకి తీసుకోబోదు.